ప్రియ సహోదరీ సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. మనం ఈరోజు ఒక అత్యంత ప్రాముఖ్యమైన సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనిషి కేవలం ఆహారం వలననే కాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ మాట లోతుగా ఆలోచిస్తే మన జీవితంలో ఉన్న రెండు ప్రాథమిక అవసరాలను, శరీర అవసరం మరియు ఆత్మ అవసరం తెలియచేస్తుంది. 1. ఆహారం శరీర పోషణ. మనమంతా బ్రతకడానికి ఆహారం అవసరం. ఆహారం మన శరీరానికి శక్తినిస్తుంది. మనము పనిచేయడానికి, ఆలోచించటానికి, రోజంతా చురుకుగా ఉండడానికి మనం తినే భోజనం చాలా ముఖ్యం. ఎవరైనా ఆహారం తీసుకోకపోతే బలహీనపడిపోతారు, రోగాల బారిన పడతారు. మన శరీరానికి ప్రతిరోజు పోషణ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అయితే ఆహారం మన శరీరానికి మాత్రమే పోషణ ఇస్తుంది. మన లోపల ఉన్న మన ఆత్మకు, మన మనస్సుకు అది శాంతిని, సంతోషాన్ని, నిత్యమైన బలాన్ని ఇవ్వలేదు. 2. దేవుని మాట ఆత్మపోషణ. మనుషులుగా మనకు శరీరం ఎంత ముఖ్యమో మన లోపల ఉన్న ఆత్మ అంతకంటే ముఖ్యం. ఎందుకంటే శరీరం ఒకరోజు నశించిపోవచ్చు, కాని మన ఆత్మ నిత్యమైనది. మన ఆత్మ జీవించటానికి, శక్తి పొందడానికి దేవుని మాట చాలా అవసరం. దేవుని మాట అంటే నిజమైన బలం. అది మనకు నిరీక్షణను ఇస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని, నిరాశలో ఉన్నప్పుడు ఓదార్పునిస్తుంది. మార్గదర్శకత్వం. మనం ఏ మార్గంలో నడవాలి, ఎలా జీవించాలి అని తెలియజేసే ఒక దిక్సూచిలాంటిది. జీవం. మన ఆత్మను శుద్ధిచేసి దేవునితో మన సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ లోకంలో ఎలాంటి సంపద, ఎలాంటి భోజనం ఇవ్వలేని శాశ్వతమైన ఆనందాన్ని, జీవాన్ని ఇస్తుంది. మనం రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తాం. అలాగే మన ఆత్మ కూడా ప్రతిరోజూ దేవుని మాట అనే ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఎలాగైతే ఒకరోజు భోజనం చేయకపోతే బలహీనపడతామో, అదేవిధంగా దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే మన ఆత్మీయ జీవితం బలహీనపడిపోతుంది. ముగింపు. ఒకసారి ఆలోచించండి. ఆహారం మనల్ని ఒకరోజు బ్రతికిస్తుంది, కాని దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట మనల్ని నిత్యము బ్రతికిస్తుంది. కాబట్టి మన శరీర అవసరాల కోసం మనం ఎలా శ్రద్ధ తీసుకుంటామో అంతకంటే ఎక్కువ శ్రద్ధ మన ఆత్మ అవసరాల కోసం తీసుకుందాం. ప్రతిరోజు దేవుని మాటను చదువుదాం, దాని గురించి ధ్యానిద్దాం. అప్పుడే మన జీవితం సంతోషంగా, శక్తివంతంగా, దేవునికి మహిమకరంగా ఉంటుంది. నిజమైన జీవానికి మూలం ఆహారం కాదు, దేవుని మాట. దేవుడు మనందర్నీ దీవించునుగాక. ఆమేన్.